నమస్తే ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కూటమితోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కూటమితోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. శుక్రవారం కాకినాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం ధనవంత్రి నాయిని బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల కనీస వేతనాలు అమలు చేస్తూ జీఓఎంఎస్ నెంబర్ 130 ఇచ్చిన అందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఎండోమెంట్ దేవాలయాలలో కేశఖండనశాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000కు వేతనం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి బాటలు వేస్తున్న వేసన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు లంకా రత్నారావు, సూరవరపు నాగరాజు, యున్నాను యేసు, కొరుప్రుల నూకరాజు, వాయిద్య కళాకారుల అధ్యక్షులు ర్యాలి సత్యనారాయణ, రూరల్ అధ్యక్షుడు ఉమా అచ్యుతరమణ, సిటీ అధ్యక్షులు వేపాడి శ్రీను, మల్లువలస విష్ణు చక్రం తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బంది పాల్పడతా ఉంటే దీపం పథకం పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆదుకున్నారు. ఈరోజు సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఇంటికి నిరుపేద మహిళకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు చెప్పినాము. దాని ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం మీరు చూసినారు. జూన్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ప్రారంభమైంది. సుమారు 67,27,124 మందికి సుమారు 8,745 కోట్లు జూన్ 12వ తారీఖున తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ఏ దేశంలో ఈ విధంగా సంక్షేమం అందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఆదరణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ఆదరణ 3 పథకం, ఆదరణ 1 పెట్టాము, ఆదరణ 1, 2 పెట్టాము. అదేవిధంగా చేతి వృత్తులని కుల వృత్తులను ఆదుకునేదానికి ఎక్కువగా మా సామాజిక వర్గం చేతి వృత్తులు కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి వృత్తిలో ఈరోజు ఈ పోటీని తట్టుకునేదానికి అధునాతనమైన పరికరాలు ఇస్తే ఆ పరికరాల ద్వారా వాళ్ళు కూడా షాపులు డెవలప్మెంట్ చేసుకొని కొంచెం ఆదాయం పెంచుకొని కుటుంబ పోషణ పెరిగి బిడ్డలు కూడా బాగా చదువుకొని సామాజికంగా పైకి వస్తారనే తలంతో ప్రీతమ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ 3 పథకం తీసుకొని వస్తున్నారు. దానికి సుమారు 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం. ఇంకొక పక్క కూటమి పాలు వచ్చిన వెంటనే నాయి బ్రాహ్మణులకు ఏవైతే 44/6A ఎండోమెంట్ దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈరోజు 20,000 నుంచి 25,000 రూపాయలు పెంచడం. అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు దేవాలయాల పాలక మండలిలో అవకాశం కల్పిస్తామని మన ప్రీత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ 2 మా కులానికి ఎంతో మేలు చేసేది. ఇది ప్రతి దేవాలయాల్లో కూడా ఈ జీవో వర్తిస్తుంది. అందరికి కూడా రాబోయే రోజుల్లో మా సామాజిక వర్గ వాళ్ళందరికీ కూడా దేవాలయాల పాలక మండలిలో అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా మీరు ఒక్కసారి చూసినట్లయితే ఏవైతే సూపర్ 6 ఇచ్చినామో అవన్నీ 1 by 1 చేస్తూ వస్తాము. నెక్స్ట్ ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడతారు. మీరు ఒక్కసారి గమనిస్తే ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది. ఒక పక్క అప్పులున్నా కూడా సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క నిరంతరం గౌరవ ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు. మీరు ఒకసారి చూడండి, అమరావతి మనం 2014-19లో శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేసినాము. ఏవైతే అనుకోకుండా వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, అమరావతి మొత్తం కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా గౌరవ ప్రధానమంత్రి చేత అలా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది. అమరావతి అభివృద్ధికి కూడా వాళ్ళు ఈరోజు డబ్బులు కేటాయించినారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా మనం ఈరోజు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ప్రత్యేక బడ్జెట్లు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తారు.
అదేవిధంగా నారా లోకేష్ గారు, మీరు ఒక్కసారి చూడండి, 20-25 ఏళ్లలో ఎక్కడ కానీ విద్యా వ్యవస్థలో రాని మార్పులు ఈరోజు మార్పులు తీసుకొస్తాను. బిడ్డలు, బీసీ బిడ్డలు చదువుకునే వాళ్ళందరూ కూడా హాస్టల్లో నాణ్యమైన భోజనం పెడతాము, మంచి దుస్తులు ఇస్తాము, మంచి పుస్తకాలు ఇస్తాము. అదేవిధంగా షైనింగ్ స్టార్స్ పేరుతో మీరు మొన్న చూసినారు, ప్రతి మండలంలో అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఫంక్షన్. షైనింగ్ స్టార్ పేరుతో పేద విద్యార్థులందరూ కూడా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ కూడా గుర్తించి వారికి మెడల్స్ ఇచ్చి ప్రశంసా పత్రం ఇచ్చి 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెగా పేరెంట్స్ మీట్ 2024 నవంబర్లో మొదటిసారి పెట్టడం జరిగింది. మళ్ళా నిన్ననే 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని చెప్పారు. యువగలం పాదయాత్రలో విద్యార్థి రంగ సమస్యల పరిష్కారానికి లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు ఇరుక్కో ఉన్నాయి. ఈరోజు కాలేజీలు విద్యార్థుల మెయింటెనెన్స్ మీద బతికేటటువంటి కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. ఈరోజు మీరు రీంబర్స్మెంట్ విడుదల చేయలేదు. కాలేజీలో వాళ్ళు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు. వాళ్ళు విద్యార్థుల మీద బలవంతం పెడుతున్నారు. వాళ్ళు ర్యాపిడో, జొమాటోలో వాటిలో పని చేసుకుంటా ఈరోజు కాలేజీ ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు. అయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి, ఈ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఈ రాష్ట్ర విద్యార్థుల తరపున ఒకటే కోరుకుంటూ ఉన్నాం. మీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రీంబర్స్మెంట్ బకాయిలు మీరు విడుదల చేయాలా, లేకపోతే మీ భవనాలు, క్యాంపు కార్యాలయాలు సరే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తాం. అదే పద్ధతిలో జీవో నెంబర్ 77ను విడుదల చేసి రద్దు చేసి మీరు పేద విద్యార్థులకు పీజీ చదివే ఉన్నత విద్యను అందించకపోతే ఖచ్చితంగా మీ కార్యాలయాలను ముట్టడి చేసి ధ్వంసం చేయడానికైనా కూడా ఏఐఎస్ఎఫ్ భయపడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ తరఫున హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలనవ్యశ్రీ రింగిశెట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు స్థానిక గుంటూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం నందు వందలాది మంది విద్యార్థులతో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని, అలానే జీవో నంబర్ 77ను రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులతో నిరసన తెలియజేస్తా ఉన్నాము. గత ప్రభుత్వం పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. ప్రభుత్వం అమల్లోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తాము. అలాగే యువగలం పాదయాత్రలో నడుస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళతో ఫోటో సెల్ఫీ తీసుకుంటూ జీవో నెంబర్ 77ను రద్దు చేస్తాను, వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ విద్యార్థుల బాధను మాత్రం పట్టించుకోవటం లేదు. విద్య పూర్తయిన విద్యార్థులు, డిగ్రీ బీటెక్ పూర్తయిన విద్యార్థులు వాళ్ళ స్టడీ అయిపోయిన సర్టిఫికెట్లు చూసుకోక చెన్నై, బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోలేక సర్టిఫికెట్ లేక కూలీ నాలి పని చేసుకుంటా రోడ్లంతా తిరుగుతూ ఉన్నారు. అలా శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్న శ్రీకాకుళం పట్టణంలో గల గీతాంజలి పబ్లిక్ స్కూల్ వివరాల్లోకి వెళితే ప్రభుత్వం నిర్ణయించే విద్యా హక్కు చట్ట ప్రకారం పాఠశాలలో యూనిఫారాలు, నోటు బుక్కులు, సంబంధం లేనటువంటి పాఠ్యపుస్తకాలు, సాక్సులు విక్రయించరాదు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇది ఏమిటి అని ప్రశ్నిస్తే అంతా మా ఇష్టం అని నిర్లక్ష్యమైన సమాధానాలు, పాఠశాల మేనేజ్మెంట్ తిరిగి ఎదురు సమాధానం ఇస్తున్నారు. ఇంకా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తమ పాఠశాలలపై ఏ విద్యాశాఖ ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని స్వయంగా చెబుతున్నారు. శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్న శ్రీకాకుళం పట్టణంలో గల గీతాంజలి పబ్లిక్ స్కూల్ వివరాల్లోకి వెళితే ప్రభుత్వం నిర్ణయించే విద్యా హక్కు చట్ట ప్రకారం పాఠశాలలో యూనిఫారాలు, నోటు బుక్కులు, సంబంధం లేనటువంటి పాఠ్యపుస్తకాలు,
సాక్సులు విక్రయించరాదు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇది ఏమిటి అని ప్రశ్నిస్తే అంతా మా ఇష్టం అని నిర్లక్ష్యమైన సమాధానాలు పాఠశాల మేనేజ్మెంట్ తిరిగి ఎదురు సమాధానం ఇస్తున్నారు. ఇంకా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తమ పాఠశాలలపై ఏ విద్యాశాఖ ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని స్వయంగా చెబుతున్నారు. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో గల శ్రీ దుర్గాదేవి ఆలయం శాకంబరి అవతారంలో కనకదుర్గ అమ్మవారు దర్శనమిచ్చారు. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆషాఢ మాసం బహుళ పాడ్యమి శుక్రవారం రోజున అమ్మవారిని శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శంకర్ మాట్లాడుతూ వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం జరిగిందన్నారు. 36 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అవతరించడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలతో పాటు అష్ట ఆరోగ్యాలు లభిస్తాయని అని తెలిపారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకం అర్చనలు నిర్వహించి వివిధ రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో వేచి ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయందు ఆషాఢమాస బహుళ పాడ్యమి శుక్రవారం రోజునాడు అమ్మవారికి శాకంబరి అవతారంతో ఈ రోజునాడు అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నది. ఈ భక్తులకి ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి శుభాన్ని కలిగిస్తూ అమ్మవారు మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. కావున ప్రతి జనులు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. చిన్న మార్కెట్టు కనకదుర్గ దేవి ఆలయము ఇక్కడికి 36 సంవత్సరాలు పూర్తయింది. ఈ 36 సంవత్సరాలతో అమ్మవారికి ప్రతి నిత్యము కూడా ఆ అమ్మవారికి అన్నప్రసాదము, అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శాకంబరి అవతారం వేయడం వల్ల జనులందరికీ కూడా చక్కగా అన్న వస్త్రములకి పాడి పంట కూడా శుభప్రదంగా ఉండడం కోసం అందరూ కూడా జనులకు సమస్త పాపములు తొలగించి చక్కగా అమ్మవారు అష్టైశ్వర్యాలు కూడా ఇవ్వడానికి ఈ రోజునాడు శాకంబరి అవతారాన్ని వేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నది ఆలయ కమిటీ సభ్యులు, మళ్ళీ భక్తులతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం వైభవపేతంగా చేయడం జరిగినది. 50 మంది పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు కాకినాడలో కలకలం రేపింది. కాకినాడ జీజీహెచ్లో చదువు కోసం వచ్చిన పారామెడికల్ విద్యార్థినిలు పలువురిపై అదే విభాగంలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ చక్రవర్తితో పాటు అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి, సంఘం నాయకురాలు చంద్రమల్ల పద్మ డిమాండ్ చేశారు. పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు నిరసనగా సిఐటియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం నాయకులు శేషు బాబ్జీ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు చేసిన ఆ టీంనంతటినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పని ప్రదేశాల్లో మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టాలి. దీనిపై కమిటీలన్నీ కూడా పటిష్టంగా అమలయ్యేటట్టుగా అధికార వర్గం చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి కమిటీలో అవుటర్స్ని కూడా పెడితే ఆ కమిటీ పటిష్టంగా పనిచేయడానికి అవుతుంది. వాళ్ళలోనే కమిటీలు వేస్తూ ఉన్నారు, అది బయటికి రాకుండా జరుగుతూ ఉంది. ఇది అలవాటుగా మారిపోయింది. నేరం చేసిన వాళ్ళకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. నేరం చేసిన వారి మీద శిక్ష లేకపోవడం కూడా ఇంతే కదా అని అనుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థినులపై ఎవరైతే లైంగిక వేధింపులు చేశారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి, అలాగే చిమ్మరాజు, వాళ్ళ టీం ఏదైతే ఉందో వీళ్ళంతా టెక్నీషియన్ విద్యార్థుల మీద లైంగిక దాడికి గురిచేశారు. వాళ్ళ ఫోటోలు తీసి, వాళ్ళ ప్రైవేట్ పార్టీల ఫోటోలు తీసి వాళ్ళకే మళ్ళీ ఆ సెల్ ఫోన్లో పంపించి మళ్ళీ మీరు ఎగ్జామ్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం, మీకు మార్కులు వేయమని చెప్పేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి క్రిమినల్ చర్య. వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలి.
పరారిలో ఉన్నాడని చెప్తున్నారు కళ్యాణ్ చక్రవర్తి. ఎక్కడన్నా పట్టుకోవచ్చు, పోలీసులు పట్టుకోవాలంటే ఒక క్షణమేం కాదు. వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వ హాస్పిటల్లో 2 జిల్లాలు కాదు, దగ్గర జిల్లాలన్నింటికీ కూడా ప్రధానమైనటువంటి జిల్లా. అనేక మంది విద్యార్థులు దేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లల మీద ఎంత ఘోరంగా వాళ్ళు లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారంటే ఇప్పుడు ఈవేళ జరుగుతున్నది కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇవన్నీ బయటకు రావట్లేదు. ఎందుకంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలు వేయాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఈ గైడ్లైన్స్ ప్రకారం ఆ కమిటీలు వేయకపోవడం కూడా ఇటువంటిది. ఏదో వేసానమ్మా అన్నట్టుగా వాళ్ళతోనే ఇంటర్నల్గా కమిటీలు వేస్తున్నారు. అలా కాదు, ఆ లైంగిక వేధింపుల కమిటీలో అవుటర్స్ ఉండాలి. అవుటర్స్ని పెట్టి ఆ కమిటీలు వేస్తే ఆ లోపల బండారం అంతా బయటకు వస్తుంది. ఆ రకంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇటువంటి ఏం జరగకుండా చూడొచ్చు. అలా చేయకపోవడం నేరం. కలెక్టర్ గారు బాగానే స్పందించినట్టున్నారు. నిన్న రహస్య కమిటీ రహస్యంగా ఎంక్వైరీ చేశారన్నారు. కానీ రహస్య ఎంక్వైరీ కాదు, ఇది పబ్లిక్ చేయాలి. అది నేరం రుజువైంది కాబట్టి తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఆడపిల్లల రక్షణ కల్పించాలి. సీసీ ఫుటేజీలు సక్రమంగా పనిచేసేటట్టు చూడాలి. అక్కడ పోలీస్ సిబ్బందిని కూడా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులని గౌరవపూర్వకంగా కలిసిన కూటికుప్పల సురేష్ కుమార్. పాతపట్నం బీజేపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ సిరిపురం తేజేశ్వరరావు గారిని పాతపట్నం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కూటికుప్పల సురేష్ కుమార్ మరియు బీసీ కుటుంబ సభ్యులు గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ వై నూకమ్మ మే అడుగుజాడల్లో పనిచేసి జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం బలోపేతం చేయాలని సూచించారని సురేష్ కుమార్ తేజేశ్వరరావుకి తెలిపారు. ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించి బీసీల అభివృద్ధికి పూర్తి స్థాయిలో నా సహాయ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే బీసీల అభ్యున్నతి కోసం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. సురేష్ కుమార్ జిల్లా బాధ్యతలు చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పిల్లా కన్ననాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కవిటి దేవరాజ్, జిల్లా ప్రచార కార్యదర్శి కిల్లి కుమారస్వామి, ఊర్జా మండల అధ్యక్షులు అంపిలి గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కడగల కృష్ణ, 4 మూలల నుంచి వచ్చిన బీసీ కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన 4గురిపై వేటు. సమాజం సిగ్గుపడే విధంగా కొంతమంది ఉద్యోగులు చేస్తున్న ప్రవర్తన వలన అభం శుభం తెలియని విద్యార్థులు తన భవిష్యత్తు కోసం బంగారు బాట వేసుకుందామని వచ్చిన పారామెడికల్ విద్యార్థులపై ల్యాబ్ అటెండ్ కళ్యాణ్ చక్రవర్తి, అతని అనుచరులు జమ్మిరాజు, గోపాలకృష్ణ ప్రసాద్లపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జేజీహెచ్లో పనిచేస్తున్న 50 మంది పారామెడికల్ విద్యార్థులపై ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, అతని అనుచరులు అరాచకాలకు పాల్పడ్డారు. సెల్ ఫోన్లో విద్యార్థుల శరీర భాగాలను ఫోటోలు తీసి వారికి సెల్ ఫోన్లు పంపి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. తమ కోరికలు తీర్చకపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తామంటూ బెదిరించి లొంగదీసుకొని ప్రయత్నాలు చేయడంతో దిక్కులేక 50 మంది పారామెడికల్ విద్యార్థులు మెయిల్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ఆరా తీయడం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని, పర్యవేక్షణ లోపం ఖచ్చితంగా ఉంది అని, వెంటనే అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని పలు మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటే మహిళా లోకానికి మంచిదని కోరుతున్నారు. నాగమణి కదండి, స్టాఫే కదా మీరు వర్క్ చేసేది, పారామెడికల్ కదా మీరు. అరే నాగభూషణం ఉండమ్మా, స్లిప్ ఇంతేనండి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.